ఇప్పుడు నా కాళ్ళ కింద నువ్వున్నావే, అందరూ ఎలా చూస్తున్నారో చూడు. నా మొహానికి మట్టి పూసినందుకు ఇప్పుడు నేను మట్టిలోకి తొక్కేశాను. దట్ ఈస్ మయూక. అమ్మాయి గారు, దాటడానికి అంతా సిద్ధం చేసేసానని చెప్తుంటే ఏం ఆలోచిస్తూ ఉండిపోయారు? ఒక్క నిమిషం అటుకొస్తాను. అమ్మగారు చెప్పులు చేసి అడిగేయండి. ఆకే కదా, చిరిగితే చిరిగిందిలే. రండి అమ్మాయి గారు. రండి అమ్మాయి గారు. ఆ చెప్పులు తీసినాడు. పున్నమికి తెలివితేటలు బాగానే ఉన్నాయి. రండి అమ్మాయి గారు. చేతులు పెట్టమంటే ఆకులు పెడుతుంది. ఇంటికొస్తావుగా, రా. రండి అమ్మాయి గారు. పున్నమి, నీ తెలివే తెలివి పున్నమి. డబ్బులుంటే ఏమైనా చేయొచ్చని ఈ పట్నం పిల్లకు ఇప్పుడైనా బుద్ధి రావాలి. మయూక పున్నమిని టార్గెట్ చేయాలనుకుంటుంది అనుకుంటా. ఇక్కడ అడిగెట్టండి. మయూక జారి పడతావు. అసలే అవి హై హీల్స్. ఆ చెప్పులు తీసినాడు. అయ్యో అమ్మాయి గారు, అయ్యో. అరే నీకు చెప్పాను కదా, అయినా చెప్పులు తీయలేదు నువ్వు. నొప్పి. అమ్మాయి గారు చెయ్యి ఇవ్వండి. అమ్మాయి గారు చెయ్యి ఇవ్వండి. పున్నమి చేతులు నీలాంటి వాళ్ళ కాళ్ళెట్టుకోవడానికి కాదు, ఇట సాయం చేయడానికి ఉపయోగపడతాయి. ఎస్, యువర్ కరెక్ట్. అమ్మాయి గారు మీరు చెయ్యి ఇవ్వండి. చెయ్యి ఇవ్వండి. పర్వాలేదు, నేనే లేస్తాను. అయ్యో అమ్మా, అయ్యో బాగా అయింది. అమ్మా, ఎక్కడో నొప్పి ఉన్నట్టుందే. కాలు బెనికినట్టుంది పృథ్వీ. కారు రిపేర్ వచ్చింది. కొంచెం బైక్ మీద తీసుకెళ్తావా ప్లీజ్? అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది మయూక. నువ్వేం అనుకోకు. రాజమాత పున్నమని తీసుకొని నన్ను వెళ్ళమని వేరే పని చెప్పారు. అయ్యో, మరి నా సంగతి ఏంటి? నీకు డ్రైవర్తో పాటు ఇంకా బోనస్గా మెకానిక్ను కూడా పంపిస్తా. అప్పటి వరకు డోర్ తెరుచుకొని కారులోనే కూర్చో. మళ్ళా అమ్మాయి గారు బురదలో ఎట్ట వెనక్కెళ్తారు వకీల్ సార్? ఇస్తరాకులున్నాయి కదా, ఆకేసుకుంటూ వెళ్ళు. ఓకే పున్నమి, నువ్వురా. అమ్మాయి గారు వస్తాను. అమ్మాయి గారు జాగ్రత్త జాగ్రత్త. పదండి పదండి. బాండి పారా. అబ్బా, అయ్యో, అమ్మో, నా కాలు ఇరిగినట్టుంది. దేవుడా.
అయిపోయారు వకీల్ సాబ్. నా కోసం రాజమాత ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ. అది నిజం. ముందు మయూక దగ్గర నుంచి నిన్ను తప్పించాలనే ఇక్కడికి తీసుకొచ్చా. విషయం ఏంటంటే ఇక్కడ గూడాల్లో పొలాల గురించి అడిగితే ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. వివరంగా చెప్తే ఉన్న పొలాలు పోతాయని భయమేమో వకీల్ సాబ్. పోయినవి కూడా తిరిగిప్పించడానికే నేను వచ్చాను పునమి. రాజావారు భూములు దానం చేసినప్పటి రైతుల లిస్ట్ నా దగ్గర ఉంది. ముందు తరాల వరకు డీటెయిల్స్ రాసుకుంటే వాళ్లలో నష్టపోయిన వాళ్ళెవరో ఎవరు చెప్పలేకపోయినా తెలుసుకోవచ్చు. మంచి ఆలోచన వకీల్ సాబ్. మరి ఎట్టా మొదలు పెడతారో పెట్టండి. అబద్ధం చెప్పి హా? మీరా? అబద్ధమా? కంగారు పడకపోయినమి. ధర్మరాజు లాంటి వాడే సమయస్ఫూర్తితో అబద్ధం చెప్పాడు. మనమెంత వెళ్దాం పద. ఏంద్రా వాడు ఏమంటున్నాడు? ఎవరో వస్తున్నారా? బాబాయ్ చెప్పు బాబు. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఓటర్ల జాబితాలో తప్పులున్నాయో అని సరి చూసుకోవడానికి వచ్చాను. ఓహో అట్టాగా. అవును, నీ పేరు? వెంకటేశ్వర బాబు. మీ నాన్నగారి పేరు? గోవిందప్ప. మీ తాతగారి పేరు కొండలయ్య కదా? అవు బాబు, కరెక్ట్గా చెప్పినారు. రాము కదా? సరే ఓకే. ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పిలవండి, రీవెరిఫై చేసుకుందాం. ఒరే అప్పారావు, సుబ్బారావు, సూరి, రాజు, అందరూ ఒకసారి ఇటు రండి. రండి. కూసో బాబు. కూసో బాబు. రండి రండి. మీ పేరు? పునమి, నువ్వు రాస్తూ ఉండు. హలో కూసోమ్మా. హలో హలో సార్. యా ఎగ్జాక్ట్లీ. మీ పేరేంటి? పాపారావు. నాయన పేరు? సుబ్బారావు. ఇక్కడ సిగ్నల్ సరిగా ఉండవు, మేబీ అందుకే రీచ్ అయి ఉండదు. తాతగారు శ్రీనివాసరావునా? అవునమ్మా. బాబు గారు ఇందా. అమ్మ మీది అయిపోయిందా? అయిపోయింది బాబు. మీ పేరు? మంగమ్మ. మీ ఆయన పేరు? మా ఆయన పేరు గంగరాజు. గంగరాజు కదా? అవును. ఓ నాన్న బాబాయ్, నాన్న బాబు ఆగండి, వస్తున్నాను. పూర్ణమి, ఈడికొచ్చిన వెండి తల్లి. వకీల్ సాబ్ పని మీద వచ్చినాను. పునమి, నువ్వేంటి నాన్న అన్నావు? నాటకాల నారాయణ ఆయన పేరు. అంత పొడుగెందుకని నాన్న బాబాయ్ అని పలకరిస్తాను. నాటకాలు ఆడుతుంటారా? బాబు, మీ ముందు కాదు, జనాల ముందు. అదేలే. బాబాయ్, జాతర రోజు ఒక నాటకం వేయాలి, వేస్తావా? వేసేద్దాం బాబు. బొబ్బిలి యుద్ధం, రామాంజనేయ యుద్ధం. యుద్ధాలు వద్దు బాబాయ్. పోనీ లవకుశ వేసేయమంటారా? శ్రీకృష్ణ తులాభారం దించేయమంటారా? అట్ట ఏం వద్దు నాన్న బాబు. ఏసాలు కట్టేటోళ్ళు రాసుల్లా ఉండాలా. ఆయన బిడ్డ జాబిల్లి చిన్నప్పుడే తప్పిపోయి ఉంటాది.
20 ఏళ్లైనా ఇంకా ఎతుకుతూనే ఉంటారు. ఇది కదా నాన్నబాబు, ఎటా ఉన్నది? ఆ జాబిల్లి అదేనమ్మా, యువరాణి బాబు గారికి జాతరలో దొరికేలా ఉంది. పున్నమి ఒక్క నిమిషం పట్టుకో. బాబాయ్ ఈ అడ్వాన్స్ తీసుకో. అయ్యయ్యో, అప్పుడు ఇద్దరులే బాబు. బాబాయ్ వచ్చి లచ్చిందేవిని కళ్ళకద్దుకో ముందు ఇలా ఇవ్వండి. ఆ, ఆ, తీసుకో. ఆ. శబాష్ అనిపించుకోవడమే కాదమ్మా, ఆ జాబిల్లే మన నాటకాన్ని చూడడానికి రావాలి. వెళ్ళొస్తానమ్మా పున్నమి, వెళ్ళొస్తాను బాబు. అలాగే. చూసావు పున్నమి, నిన్నెక్కడికి తీసుకురావటం వల్లే జాబిలిని జాతరకి తీసుకొచ్చే దారి దొరికింది. అవును, పద వెళ్దాం. శివదేవా, శివ, జాబిలి కావాలమ్మా. శివ, మనం ఇక్కడికి వచ్చిందే జాబిలి కోసం నాన్న. ఆ మావుళ్ళమ్మ తల్లి అనుగ్రహంతో ఈసారి నా మనవరాలు తారాసపడుతుందని అనుకుంటున్నాను. నాకు జాబిలి కావాలి, జాబిలి కావాలి. శివ, తండ్రిగా నువ్వు బిడ్డను చూడాలనుకుంటున్నావు. మన రాజ సంస్థానమే వారసురాల్ని యువరాణిగా చూడాలనుకుంటుంది. జాబిలి కావాలి, నాకు జాబిలి కావాలి, జాబిలి కావాలి, జాబిలి కావాలి. రాజమాత ఎందుకలా ఉన్నారు? శివదేవ జాబిల్లి జాబిల్లి అని కలవరించడం ఎక్కువైపోయింది పృథ్వీ. జాబిలి, 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 అమ్మా జాబిలి, వచ్చేసావా? వచ్చేస్తున్నాను, మజ్జిగ తాగండి. తాగుతాను. ఇలా ఏమ్మా నిలబడ్డావు? కూర్చో. నా జాబిలి వచ్చేసింది. తాగండి. తాగనా? తాగుతాను. గమనించావా పృథ్వీ? పూర్ణమిని చూడగానే శివదేవ కలవరింత కూడా ఆగిపోయింది. పున్నమినే తన కూతురు అనుకుంటున్నారా అనుకుంటా. నా జాబిల్లి. తాగేశాను. నా బంగారు తల్లి. పడుకోండి అయ్యగారు. ఇక పడుకోండి అయ్యగారు. పడుకోండి. నువ్వు ఇక్కడే ఉంటావు కదా? పడుకోండి. నాను కూడా ఈయనే ఉంటాను, సరేనా? పడుకుంటానమ్మా. పడుకోండి. నువ్వు ఇక్కడే ఉండు. जो अच्युतानंद जो जो मुकुंदा लाली परमानंद राम गोविंदा जो 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 जो
అమ్మ పున్నమి, నా కొడుకు అనారోగ్యాన్ని ఏ డాక్టరు నయం చేయలేకపోయాడు. నిన్ను చూస్తుంటే నువ్వే వాడికి ఔషధం అవుతావనిపిస్తుంది. పున్నమి, ఇక మీదట శివదేవ బాగోగులు నువ్వే చూసుకుంటావా అమ్మా? అమ్మగారు అది రాజమాత మయూకాకి అసిస్టెంట్గా ఉండాలి కదా అని ఏడ్చారు. ఏమ్మా, నువ్వే ఉండాలా? ఇంకొకిద్దరిని దగ్గర పెట్టుకోమను. పున్నమి, పున్నమి, హే పున్నమి, పున్నమి. అమ్మగారు చెప్పండి అమ్మగారు. నిన్ను బేబీ వెంట పంపించిందెందుకు? తెలియనట్టు అడిగితే నాకు చెడ్డ చిరాకు. బేబీ కింద పడిందంటగా వెనకుండి ఏం చేస్తున్నావు? వైదిక, నీ కూతురు కళ్ళకు పెట్టుకోవాల్సిన అద్దాలు తలపై పెట్టుకుంటుంది. అక్కడేం కనిపిస్తుందో మరి. ముందెలాగో చూడదు, కిందైనా చూడాలి కదా. స్లిప్ అయి పడిపోయిందంట అత్తయ్యా. ఎవరు నెట్టేయలేదుగా. ఛా, ఎవరూ పడేలేదు, తానే పడుంటుంది. సర్లే, ముందు ఎవరైనా డాక్టర్ ఉంటే పిలిపించు పృథ్వీ. మా బా ఆడ పాసి పని చేసే నువ్వు నా కొడుకుని నీ బావ అని చెప్తావా ఏంటి? బావ డాక్టర్ అని చెప్పరాదు. పునమి, ఏదో చెప్పబోయావు? అదే, మా గూడెంలో ఒక డాక్టర్ ఉన్నాడు వకీల్ సాబ్. మరింకే పిలుచుకురా. మయూఖని చూసి అడిగేయమను. ఈసారి పడితే లేవదు మరి. పున్నమి, నువ్వు వెళ్ళమ్మా. ఆటగే అమ్మగారు. వైదిక, పెద్దమ్మ వెంట రచ్చబండ దగ్గరికి వెళ్ళక తప్పదు. అక్కడ మన తప్పులు తనకి తెలిసాయంటే రాజమహల్కి కాదు కదా, గెస్ట్ హౌస్కి కూడా రానివ్వదు. ఏమంటావు? కొన్ని ప్రమాదాల్ని త్రుటిలో తప్పించుకోవచ్చు. గంటలో అత్తయ్య గారు అణుబాంబులా పేలిపోతున్నారని తెలిసినప్పుడు ఎస్కేప్ అవ్వడానికి 60 నిమిషాల టైం ఉంటుంది. ఇంకా ఆలోచించాలంటే కుదరదు. గూడెం రైతుల సమస్యలు ఆవిడ వినిందంటే గుండె కరిగిపోతుంది. ఆ తర్వాత మనల్ని చూసిందంటే రగిలిపోతుంది. మీకు తెలుసా, వెనకాలే వెళ్తున్నావంటే వెన్నుపోటు పొడవడానికి. వైదిక, కంగారు పడకండి. మర్డర్ ప్లాన్లే లేవు, మళ్ళించే ప్లాన్ రెడీ చేశా. ఏంటది? ఫలితమైతే ముందే చెప్తున్నాను, వివరంగా తర్వాత చెప్తాను. రచ్చబండలో అత్తయ్య గారు జాలి పడేలోపు నెత్తిన పిడుగు పడినట్టు వార్త చేరాలి. కుట్రలో భాగమే కదా. మన పెళ్ళైనప్పటి నుంచి చేస్తూ వచ్చింది అదే కదా. కొంచెమైనా క్లూ ఇవ్వు వైదిక. పెద్దమ్మ కన్నా నిన్ను చూస్తేనే కంగారుగా ఉంది. గూడెం ప్రజల్ని కలిసి తన విశాల హృదయాన్ని చాటుకోవాలనుకున్న మహాదేవత్తయ్య గుండెల్లో గుబులు పుట్టే పథకం ఒకటి రచించి పెట్టాను. భూపి, అమ్మా, కారులో వెళ్లే మా అత్తయ్య తిరిగి కారులో వస్తుందో పరిగెత్తుకుంటూ వస్తుందో తెలియదు, కానీ ఇక్కడికొచ్చేదాకా కొడుకు ఏమైపోతాడో అనే భయం పెరుగుతూనే ఉండాలి. అట్టాగే అమ్మా. తనేం చెప్పిందని నువ్వు సరే అంటున్నావు? అమ్మగారు ఆలోచించి పెట్టారంటే చితి పెట్టడానికి ఏర్పాట్లు చేసుకోవాలయ్యా. చితి
శివదేవ్ బావగారికి కాదులే. మరి కళ్ళ ముందు ఎప్పుడో కాలిపోయిన కూతురు ముచ్చటగా మళ్ళీ తగలబడాలి. చిత్తం